యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో స్వయంగా దేవుడు చెప్తాడు. చదవండమ్మా, ఎవరన్నా చదవండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. చూసారా, మరలా వస్తాను, నేనుండే చోట మీరు కూడా ఉండునట్లుగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, రెడీగా ఉండండి. ఎప్పుడు వస్తాడో చెప్పలేదు గాని వచ్చి తీసుకొని వెళ్తానని చెప్పాడు. ఆ లోపల మరణమే వచ్చి మనము సమాధుల్లో ఉంటామేమో, అక్కడి నుండి కూడా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు సమాధులు తెరవబడతాయి, వాళ్ళు లేపబడతారు. ఇంకా దేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఏదో ఒక ఆకాశంలో ఏదో ఒకటి ప్లానెట్ వచ్చి అందరిని ఎత్తుకొని వెళ్ళిపోయింది, భయపడిన అవసరం లేదు అని అట్లా సర్ది చెప్తారు. చెప్పినప్పుడు తర్వాత ఎవరు వస్తారు? పరిశుద్ధులందరూ వెళ్ళిపోయిన తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. ఎవరిని ముందు పట్టుకుంటారు? క్రైస్తవులని చెప్పుకుంటూ సరైన సిద్ధపాటు లేనటువంటి వాళ్ళని ముందు పట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళే విరోధులు. కాబట్టి విడువబడుట బహుఘోరం అని పాట పాడుకుంటాం చూడండి. విడిచిపెట్టబడితే ముందు పట్టుకునేది సాతానుడు, విడువబడినటువంటి క్రైస్తవుల్ని పట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాక్యం తెలుసు, అన్ని తెలుసు, కానీ సిద్ధపడలేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను నమ్ముతావా, ఏసైని నమ్ముతావా? ఏసైని నేను నమ్ముతున్నాను అంటే ఏం చేస్తారు? వెంటనే చంపేస్తారు. అప్పుడు ఎంత కష్టము మనం ఏసైని అంగీకరించడము. ఇప్పుడు మనం ఏసైని అంగీకరించడము సులువా? అప్పుడు మనం అంగీకరించి మరణించడము సులువా? యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవమ్మా. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. చంపేసి దేవుని సేవ చేస్తున్నామో అను కాలము వస్తుందంట. ఇప్పుడు రాలేదా? క్రైస్తవుల్ని చంపడం లేదా? చంపేసి మేము పెద్ద సేవ చేస్తున్నాము, దేవుళ్ళని మేము సంతోషపరుస్తున్నాము అని అనుకునే కాలం ఇప్పుడే వచ్చింది. చూసారా, బైబిల్లో ఏమి చెప్తున్నారో అది నిజము. మనకి అన్ని దేవుడు బైబిల్లో చెప్పి, నువ్వు నేర్చుకో, చదువుకో, అన్ని ఉన్నాయి, దాని ప్రకారం నువ్వు జీవించు, నువ్వు రక్షింపబడతావని దేవుడిస్తే బైబిలే చదవరు. ఏమా, దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడేం మాట్లాడుతున్నాడు, దేవుడేం చెప్తున్నాడు, హృదయం ఎట్లా ఉందని చెప్తున్నాడు, హృదయంలో ఇంకా ఏమేమి తీసివేసుకుంటే మనం ఎత్తబడతాము, ఎత్తబడే గుంపులో ఉంటామని చెప్తున్నాడు. నీకు టైం లేదు, బిజీ బిజీ బిజీ. కాబట్టి దేవుడు మరియా ఉత్తమమైన దానిని తను ఎన్నుకుంది, తన యొద్ద నుండి అది తీసివేయబడదా అని మార్తాకి ఏసై చెప్పాడు. దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? దేవుడు అన్ని చెప్తున్నాడు. సరే, ఈ లోకానికి ఏసై వచ్చాడు, మరణించాడు. మరి మరణించిన తర్వాత ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8 నుండి 11 వరకు చదువమ్మా. అయినను పరిశుద్ధాత్మ 1వ అధ్యాయము 8 నుండి 11 వరకు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను.
ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎవరు చెప్పారమ్మా ఈ విషయాలు? ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పింది? దూతలు, ఇద్దరు దూతలు చెప్పారు. దూతలు సాక్ష్యం చెప్తున్నాయి. యేసయ్య అట్లా ఎట్లా మేఘరూఢుడై వెళ్ళిపోయాడో తిరిగి అట్లా వస్తాడు. ఎప్పుడు? రెండవ రాకడ. ఆ యొక్క సమయము సమీపించింది. దూతలే చెప్తున్నాయి, మనుషులు కాదు చెప్పింది, దూతలు చెప్తున్నాయి. మరి నువ్వు నమ్ముతావమ్మా? నమ్మి సిద్ధంగా ఉంటావా? మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదువమ్మా. చెప్పున్నదేమనగా, 4వ అధ్యాయము 16 నుండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేరు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. చూసారా ఎంత క్లియర్ గా ఇక్కడ రాయబడి ఉన్నది? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. మారు మనసు పొంది ఆయన సేవ చేసినటువంటి మృతులు ముందు లేస్తారంట. మృతులైన వారు ముందు లేపబడతారు. తర్వాత సజీవంగా ఉన్న వాళ్ళు కూడా ఎత్తబడి ఆ ఆకాశంలోకి ఎత్తబడతారు. ఇంకా ఎవ్వరు ఇక్కడ వాక్యం అందించే వాళ్ళు ఉండరు. ఇదే మనకి తరుణం, ఇదే మనం సిద్ధపడవలసిన తరుణం, ఇదే. అంత సమీపంగా ఉందమ్మా దేవుని రాకడ. మరి ఇంకా నువ్వు దేన్ని పట్టుకొని ఉంటున్నావు? ఇంకా ఈ లోకంలో ఉన్న అదే పర్మనెంట్ అని నువ్వు అనుకుంటున్నావా? లోకం అంతా కూడా నశించిపోయే సమయం వస్తుంది. ముందు ఈ లోకాన్ని నీళ్లతోటి ఆయన నాశనం చేశాడు, గాని ఇప్పుడైతే అగ్నితోటి నాశనం చేయబోతున్నాడంట. అంటే ఏంటమ్మా? బాంబులు వేశారంటే ఈ యొక్క లోకం అంతా కూడా అందరూ చచ్చిపోతారు, ఎవ్వరు మిగలరు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు జరుగుద్దో మనకి తెలీదు, కానీ ఇవన్నీ జరగబోతున్నాయి. ఇప్పుడు మనం చూసిన దాంట్లో యాక్సిడెంట్స్ ఎందుకైనాయి? డ్రైవర్ మారుమనసు పొందినోడు కాబట్టి ఎత్తబడ్డాడు, ఆ కారు ఎటంటే అటు వెళ్ళిపోయింది. విమానం ఎందుకు యాక్సిడెంట్ అయింది? ఆ పైలట్ రక్షింపబడిన వాడు కాబట్టి మరి ఆయన ఎత్తబడ్డాడు. ఇంకా విమానం ఏమైపోద్ది? కూలిపోద్ది, యాక్సిడెంట్ అవుతుంది. స్కూటర్ మీద వెళ్ళేటువంటి వాళ్ళకి యాక్సిడెంట్స్. హాస్పిటల్లో చిన్న బాబులందరూ కూడా, చిన్న పసిబిడ్డలందరూ ఎత్తబడితే ఆ నర్స్కి అసలు ఏమీ అర్థం కాలేదు. ఒక్క క్షణంలో ఏమైపోయారు? తల్లిదండ్రులు చూస్తా ఉన్నారు. అది ఖాళీ అయిపోగానే వచ్చి నర్సును కొట్టుకుంటున్నారు. నువ్వేం చేసావు? ఏది మా పిల్లేదని అందరు ఆమెను కొట్టుకుంటున్నారు. డాక్టర్ ఇంజెక్షన్ వేద్దామని ఇటు చూసే లోపల పేషెంట్స్ లేరు అక్కడ. ఇది నిజంగా జరగబోయే దినం వస్తుంది. పిల్లని తల్లి తీసుకొని వెళ్తుంది, సడన్ గా పిల్ల లేదు, బేబీ లేదు, అక్కడ వెళ్ళిపోయింది.
గర్భంలో ఉన్న బిడ్డలు కూడా వెళ్ళిపోతారంట. మరి అది కూడా ప్రాణమే కదా. 1 నెల 2 నెలలే అమ్మా అబార్షన్ చేయించుకున్నాము. మరి మాకు ఒక పాప పుట్టింది, మళ్ళీ వెంటనే ఇంకో పాప అంటే మాకు కష్టము. అందుకని ఏం చేశారు? అబార్షన్ కాదు, చంపేశాము అని చెప్పాల. మా సొంత పిల్లని మా చేతులతోటి చంపేశాం. ఒక్క రోజు కూడా ఆ ప్రాణం వచ్చిన తర్వాత నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. దానికి మనము మరి శిక్ష అనుభవించాల్సిందే. ఒక ప్రాణాన్ని తీసేసామంటే అనుభవించాల్సిందే ఆ శిక్ష. ఎంత ఈజీగా చెప్తున్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను ఆంటీ, కాబట్టి నేను ఇంకోసారిలే అని అనుకున్నాము. అది నీ చేతిలో ఉందా? ఏమా, బిడ్డను నువ్వు చంపేశావు. దానికి పేరేమని పెడుతున్నారు? అబార్షన్ చేసుకున్నానని పెడుతున్నారు. సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే గర్భము. ఒక బిడ్డ ఎంతో క్షేమంగా ఉండాలంటే దేవుడు గర్భము లోపల పెట్టి చుట్టూరు ఏ దెబ్బ కూడా తగలకుండా అంత క్షేమంగా పెడితే నువ్వేం చేస్తున్నావు? కత్తుల్ని పంపిస్తున్నావు. కత్తులతోటి వాళ్ళని ముక్కలు ముక్కలు చేసి వాళ్ళకి అసలు హాయిగా నిద్రపోయే బిడ్డల్ని 6 నెలలు 5 నెలలు అప్పుడు ఎన్నైనా గాని ఏం చేస్తున్నారు? ముక్కలు ముక్కలు చేసి వాళ్ళని బయటికి లాగుతున్నారు. మాకొద్దు. ఏమవుతుందో తెలుసా? ఆ ప్రాణము యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తారంట. మా అమ్మ మా నాన్న నన్ను చంపేశారు, లోకంలోకి వెళ్ళనీయకుండా నన్ను చంపేశారు యేసయ్య అంటే, యేసయ్య నువ్వు నా దగ్గర పెరుగు, నేను నిన్ను పెంచుకుంటానని ఇట్లా అబార్షన్స్ అయిన బిడ్డలు వీళ్ళందరినీ యేసయ్య ప్రతిరోజు వాళ్ళని కలిసి వాళ్ళని సంతోషంగా పెడతారు. అక్కడ వాళ్ళు ఎదుగుతున్నారంట. వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు చెప్తున్నారు పరలోకంలో. చూసారా? ఇవన్నీ కథలు కాదమ్మా, కట్టు కథలు కాదు. ఒక డాక్టర్ అమ్మ వచ్చి ఏడుస్తుంది, సిస్టర్ ఈ చేతులు ఎన్ని ప్రాణాలని తీసేసి తెలుసా, దేవుడు నన్ను క్షమిస్తాడా? కళ్ళెదుట ఎన్ని ప్రాణాలు పోయినాయి. చెప్పాను, లోతుగా పశ్చాత్తాపడండి సిస్టర్, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మనం చేశాం గాని ఎందుకు చేశావు అని దేవుడు అడగడం కాదు, గాని ఎందుకు నా రక్తము నేను చిందించాను కదా, శిలువలో నా రక్తం చిందించాను, ఆ రక్తంతో నువ్వు ఎందుకు కడుక్కోలేదు, నా దగ్గరికి ఎందుకు రాలేదు, నేను నిన్ను క్షమిస్తాను కదా. ఎట్లాంటి పాపమైన పాప రోగానికి మందు ఆయన రక్తము. నువ్వు చేసిన ప్రతి పాపం ఒప్పుకోమని దేవుడు చెప్తున్నాడు. ఒప్పుకున్నప్పుడే అది కడగబడుతుంది. ఎట్లాంటి పాపమైనా సరే, దొంగతనమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, భర్తకి అపనమ్మకంగా ఉండొచ్చు, ఇవన్నీ నువ్వు పశ్చాత్తాపడి వదిలితేనే నీకు క్షమాపణ. ఊరికే చేస్తానే ఉంటావు, మళ్ళీ క్షమించు ప్రభు అని అంటానే ఉంటావు. దానికి విలువ లేదు. భ్రమపడద్దు. నువ్వు చేసినప్పుడు అది వదిలేయాల. తప్పు అని తెలిసినప్పుడు వదిలేయాల. అబద్ధం ఆడాను అని తెలిసినప్పుడు వెంటనే దాని గురించి నువ్వు సరి చేసుకోవాలా. తిట్టినప్పుడు, ఇతరులని తిట్టినప్పుడు, క్రూరంగా మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళి దీనంగా వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడగాల. అప్పుడే ఆ పాపము క్షమించబడుతుంది. లేనట్లయితే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేసిన ప్రతి పాపము నీ హృదయం మీద నేను రాస్తున్నాను. ఎన్ని పాపాలంటే ఎంత పెద్ద పుస్తకం అయిపోద్దో చూడండి.
వీడియో మన హృదయాల్లో దేవుడు వీడియో పెట్టాడు. మనము ఎక్కడ ఒక్క మాట కూడా తప్పిపోదు, రికార్డ్ అయిపోతా ఉన్నాయి. నువ్వు ఎవరు చూడడం లేదే అని చెప్పి ఇటు అటు చూసి నువ్వు దొంగతనం చేయొచ్చు, రికార్డ్ అయిపోతుంది. ఎవరు చూడడం లేదులే అని చెప్పి నువ్వు అబద్ధాలు ఇతరుల మీద నువ్వు చెప్పచ్చు, లేనిపోని కల్పించి చెప్పి వాళ్ళకి నువ్వు పోట్లాట్లు పెట్టచ్చు. కానీ రికార్డ్ అవుతుందని గుర్తు పెట్టుకో. నీకు తెలీదేమో, మరలా చెప్తున్నాను, మనం చేయు ప్రతి క్రియ కూడా రికార్డ్ అవుతుంది. మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి దేవుడు తీసుకురాబోయే దినాలు వస్తున్నాయి. అది ప్రకటనలో మనకి రాయబడి ఉంది. సముద్రంలో పడి చచ్చిపోయిన వాళ్ళని కూడా సముద్రం తిరిగి ఇస్తుందంట, అప్పచెప్పుద్దంట. మంటల్లో కాలిపోయిన మనుషుల్ని ఆ మంటలు అప్పచెప్తాయంట. ఎక్కడికి పోదు, ప్రాణము ఎక్కడికి పోదు. చూసారా శరీరము. మరి ఇక్కడ గ్రంథంలో రాయబడి ఉంది, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి చదవమ్మా. మరియు ధవళమైన సింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల చాలు, గ్రంథములు విప్పబడెను. ఏంటమ్మా? అందరూ ఆ ధవళమైన సింహాసనం ఎదుట, తరుణమిదే అని పాట వీడియోలో వస్తుంది కదమ్మా, అక్కడ చూశారు కదా. అట్లా కూర్చొని ఒక చైర్ లో కూర్చున్నట్టుగా అట్లా చూపించారు. గాని మరి ఇక్కడైతే ధవళమైన మహాసింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అందరూ లోకం పుట్టిన దగ్గర నుండి అప్పటి వరకు మనుషులందరూ కూడా ఆయన ఎదుట నిలబడాల్సిందే. నువ్వు నేను తప్పించుకునేది లేదు. భర్తకి తెలియలే నా గురించి అని నువ్వు ఇష్టానికి జీవించవచ్చు. ఇది స్త్రీల కూటం కాబట్టి భార్య గురించి నేను మాట్లాడుతున్నాను. భర్తలు కూడా ఉన్నారు, కానీ భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి భర్తను వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది ఇంకోరిని తీసుకొని. అట్లాంటి అయ్యన్న పానంలో అట్లా జరిగినటువంటి ఉన్నాయి కుటుంబాలు. పిల్లని తీసుకొని భర్త వచ్చాడు. ఏంటమ్మా అంటే ఆమె ఇంకొకరితో వెళ్ళిపోయిందమ్మా. ఎంత మనసాక్షి అనేది లేదు. పాపాన్ని గట్టిగా పట్టుకుంటారు, దాన్ని వదిలిపెట్టరు, నరకానికి అట్లాగే వెళ్ళిపోతారు. గాని ఒప్పుకొని విడిచిపెట్టి పరలోకానికి రామ్మా అంటే చేత కాదు అంటారు. హృదయం కఠినం అయిపోయిన తర్వాత నువ్వు చేయలేవు, నీ టైం అయిపోయింది. ఇంకా నువ్వు ఆ మనసు లేదు, నాకు పశ్చాత్తాపడే మనసు లేదు, నాకు కంట్లో నీళ్లు రావడం లేదు, నాకు తెలుసు, అన్ని తెలుసు, నాకు నేను తప్పు చేస్తున్నానని కూడా నేను బాధపడుతుంటాను, కానీ నేను వదలలేకపోతున్నాను. చూసారా ఎంత మంది ఇట్లా ఉంటున్నారు. పాపాన్ని వదులు అంటే ఇదే కాదు, అబద్ధం అనే పాపం ఉండొచ్చు. అబద్ధాలు ఊరికనే అబద్ధాలు ఆడేస్తారు. దేనికమ్మా? నోట్లో పెద్ద చీకటి ఉంటుంది అట్లాంటి వాళ్ళ నోట్లో. చెప్పినా గాని అర్థం కాదు, హృదయము కఠినమైపోయింది. చూసారా, అక్కడ వరకు మనం వెళ్ళకూడదు. హృదయము కఠినమయ్యే ఆ యొక్క కృప మన చుట్టూరు, కృప అనేటువంటి ఒక గీత గీసి పెడతాడు దేవుడు. దాంట్లో ఉన్నంత వరకు
నీకు నిరీక్షణ ఉంది, రక్షణ పొందగలనని. ఎప్పుడైతే ఆ లైన్ ని నువ్వు దాటావో ఇంకా కృప అనేది ఉండదు, రక్షణ అనేది ఉండదు, హృదయం కఠినమైపోద్ది, ఇంకా తిన్నగా నరకానికి. చూసారా, అంతవరకు నువ్వు పరిగెత్తద్దు. పాపం కొరకు నువ్వు అంతవరకు పరిగెత్తద్దు. ఆ కృప గీతను దాటి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే సాతానుడు కూడా ఒక పెద్ద లాయరు. ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను ఇంత మోసం చేస్తూ ఇంత ఆశ నేను చూపిస్తుంటే ఇంకా ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు ఇంకా ఆమెని, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు? ఇంకా ఎందుకు ఆమెను ప్రేమిస్తున్నావు? ఆ కృప అనే లైన్ దాటింది కాబట్టి అక్కడి వరకే. ఆ తర్వాత నాకే హక్కు. దేనికి? నరకానికి తీసుకెళ్ళడానికి హక్కు. కృప నువ్వు దాటిపోయావా? నీ హృదయం కఠినమైపోయిందా? నువ్వు తప్పులు చేస్తున్నావు, అయినా గాని నీకేం అనిపించడం లేదా? అబద్ధాలు ఆడుతున్నావు, ఏముందిలే ఇది చిన్నదే లే అని నువ్వు సమర్థించుకుంటున్నావా? ఇదేముందిలే, చిన్నదే లే, నేను తీసుకున్నాను, అది దొంగతనం ఏమి కాదు అని నువ్వు సమర్థించుకుంటున్నావా? పొరుగు వారిది నువ్వు దేన్ని కూడా ఆశించద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆశిస్తున్నావా? ఎంత జాగ్రత్తగా మనం ఉండాల. పుస్తకము, మన పాపాలు ఎంత పెద్ద పుస్తకం అయిపోయిందో తెలియదు. ఆ పుస్తకము నువ్వు రక్షణ పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా, ఆయన శిలువలో కార్చిన రక్తము తోటి మన పాపాలు కడుగు యేసయ్యా అని నువ్వు అడగకుండా ఉన్నట్లయితే ఆ పుస్తకం అట్లాగే ఉంటది, నీలోనే ఉంటది. నువ్వు మరణించినప్పుడు నీతో వస్తది. కావాలా పుస్తకం నీకు? దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, చీకటి ఉంది నీలో, అదే నిన్ను బాధపరుస్తుంది. ఒప్పుకో, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో. యవన కాలం నుండి, చిన్నప్పటి నుండి చేసిన తప్పులు ఒప్పుకో. ప్రభు దగ్గరికి వెళ్ళు. యేసయ్య నీకు చూపిస్తాడు, గుర్తు చేస్తాడు. చిన్న తప్పుగా మనకు అనిపించచ్చు, కానీ పరలోకం వెళ్తే అది ఎంతో పెద్ద తప్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత పరిశుద్ధమైనటువంటి స్థలం, అక్కడికి మనం అడుగు పెట్టలేం పాపాలతోటి. ఇంకా ఇప్పుడు చదువమ్మా, ప్రకటన 21:13 నుండి చదువమ్మా. 12 నుండి చదువు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూసారమ్మా, జీవ గ్రంథంలో రిజిస్టర్ లో నీ పేరు ఉంటేనే నువ్వు అక్కడ ఉంటావు. నీ పేరు లేకపోతే, ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఆ సెక్షన్ లో ఏ సెక్షన్, బి సెక్షన్ అని ఉంటది. ఏ సెక్షన్ లోకి వెళ్తే అమ్మా రిజిస్టర్ లో నీ పేరు లేదు, బి సెక్షన్ కి వెళ్ళండి అని పంపించేస్తారు. ఒక స్కూల్లోనే రిజిస్టర్ లో నీ పేరు లేకపోతే పక్కన పెట్టేస్తారు. మరి బికి వెళ్తావో, సికి వెళ్తావో, దేంట్లో ఉందో అక్కడ కూర్చోబెడతారు. ఇట్లాగే ఈ ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడివేయబడును. ఇంకా అదే ఆఖర అయిపోయింది, నీ జీవితం అయిపోయింది. అక్కడ ఎంత గుండెలు కొట్టుకొని ఏడువు, ఎవరు వినరు. అయ్యో నేనెందుకు వినలేదు, ఎంత చెప్పారు, ఎంత దేవుడు కృప చూపించాడు, ఎందుకు నేను వినలేదు అని నరకంలో ఏడుస్తా ఉంటారంట. మరి నువ్వు
అక్కడి వరకు నువ్వు వెళ్తావా? సామెతలు 5:12 అండి. చదువమ్మా. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చదువమ్మా. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌస్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. చాలమ్మా. మూలుగుచూ ఉండు అంటే అనారోగ్యంతోటి మంచం మీద మూలుగుతూ ఉంటావంట. అప్పటికే అయిపోతుంది, ఇంకా అయిపోతుంది. నీ 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 ప్రాణం ఇంకా పోయేటప్పటికి అయ్యో అయ్యో ఎందుకు నేను చేయలేదు అని ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నీ ఏడుపు. అవసరమా? ఉపదేశాన్ని నువ్వెందుకు తృణీకరిస్తున్నావు అమ్మా? ఎందుకు గద్దింపుకు లోబడ్డం లేదు? తృణీకరిస్తున్నావు. నేను బాగానే ఉన్నాను. దేవుడు చెప్పాడా నువ్వు బాగున్నావని? దేవుడు చెప్తే నువ్వెంతో ధన్యురాలివి. చెప్పు నీ దేవుణ్ణి, అడుగు. నేను నీ పాపాలు క్షమించానని దేవుడు నీకు చెప్పని. మరి రెండవ రాకడ బహు సమీపంగా ఉంది. ఈ గ్రంథము చదవండి, చదివితే అర్థమవుతుంది. మరి ఒకవేళ మనము మన పాపాలు ఒప్పుకుంటే ఏమవుతుంది? ఎవరన్నా చెప్పగలరా? మన పాపాలు ఒప్పుకుంటే ఏం చేస్తాడు దేవుడు? క్షమించి తన రక్తంతో కడుగుతారు. కడిగి ఆ పాపాలు ఆ మూట ఏం చేస్తాడు? సముద్రపు అగాధంలో పడేస్తాడండి. సరే, మీకా 7వ అధ్యాయము 18-19 చదువమ్మా. మీకా 767 తన పేజీ. స్వాస్థ్యములలో చేసించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. చూసావమ్మా ఎంత దయగలిగిన దేవుడు! తన రక్తంతో కడిగి ఆ పుస్తకాన్ని తీసి సముద్ర అగాధంలో పడేస్తాడంటే ఇంకా కనిపిస్తుందా? పెద్ద పెద్ద విమానాలు సముద్రంలో పడితే అవి కంటికి కనపడలేదంట, ఎంత వెతికినా కనపడలేదంట. కాబట్టి మీరు ఇంట్లో చదువుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము ఈరోజు కొంచెం లేట్ అయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఏమి జరగబోతుందో సూచనలు ఉన్నాయి. యుద్ధాలు, భూకంపాలు, మరి కరువులు, వరదలు, ఇవన్నీ మనం చూస్తున్నామమ్మా. టీవీలో వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా. ఈ అబద్ధమా? జరగబోయేటువంటి అన్ని ఇప్పుడు బైబిల్లో రాసి ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటిది ఇప్పుడు జరుగుతుంది. ఎంత దేవుడు మనకి ఆ కృపనిచ్చాడో చూడండి. ఇంకా ఇంకా రాలేదు రాకడ అంటే ఆయన కృప. ఇంకా ఎవరైనా వస్తారా? ఇంకా ఎవరైనా రక్షణ పొందుతారా? ఇంకా ఎవరైనా నా రక్తాన్ని నమ్ముతారా? చూడండి, 1 యోహాను, మనము మన పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించి మన పాపంలో నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. 1 యోహాను 1వ అధ్యాయము 8 మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు.
మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సార్, పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. నువ్వు ఎప్పుడు కూడా పాపము చేయనటువంటి దానిగా ఆయన అంత పవిత్రపరుస్తాడంట. ఇంకా అంతకన్నా నీకు కావాలమ్మా, నువ్వు ఒప్పుకో, నోటితో ఒప్పుకో. దేవుడి దగ్గర కాదు, నువ్వు ఎవరికి విరోధంగా చేసావో వాళ్ళకి ఒప్పుకో. వాళ్ళ దగ్గర నువ్వు ఒప్పుకోవాల్సిందే. ప్రార్థన చెయ్యి, నేను అట్లా ఒప్పుకోను ప్రభువా, ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సలహా తీసుకో, దేవుని బిడ్డల దగ్గర సలహా తీసుకో. నా జీవితం ఇట్లా నేను జీవించాను, మరి నేను ఎట్లా ఒప్పుకోవాలా, నా భర్త దగ్గర ఏం చెయ్యాలా, సలహా తీసుకో. జ్ఞానం లేకుండా ప్రవర్తించకూడదు. దాని గురించి కూడా నీకు ప్రార్థన చేసే వాళ్ళు అవసరం. అందుకనే మరి సరి చేసుకోవడానికి నీకు ఒక ఆత్మీయ తల్లి అవసరము. ఎట్లా పడితే అట్లా పెరిగే బిడ్డగా ఉండద్దు. రక్షణ పొందిన తర్వాత నాకు ఆత్మీయ తల్లి లేదు అని అంటే గాన నువ్వు ఒక అనాథురాలుగా నువ్వు బ్రతుకుతున్నావు. అనాథులు ఎట్లా బ్రతుకుతారమ్మా? ఏమన్నా డిసిప్లిన్ ఉంటుందా వాళ్ళకి? వాళ్ళ మనసుకి ఏమొస్తుందో అది కరెక్ట్ అనుకొని చేసేస్తారు. కానీ తల్లి ఉంటే లేదు, ఇది తప్పు, ఇట్లా చేయకూడదు, నిన్ను కరెక్ట్ చేసే తల్లి అవసరం. నువ్వు రక్షణ పొందిన తర్వాత సాతాను నుండి, అటాక్స్ నుండి నిన్ను కాపాడవలసింది ఆత్మీయ తల్లి. తర్వాత దేవుడు, ముందు దేవుడు, తర్వాత తల్లి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ తల్లి నీ కొరకు ప్రార్థన చెయ్యాల. ఆ బాధ్యత తన తల్లికి ఉంది, ఆత్మీయ తల్లి. నాకు ఆత్మీయ తల్లి ఎవరు లేరు అంటే గాన జాగ్రత్త. నువ్వు ఎట్లా అంటే అట్లా పెరుగుతున్నావు ఆత్మీయంగా. ఎట్లా పెరుగుతున్నావో, సరైన మార్గంలో పెరుగుతున్నావా? నీ దృష్టికి యథార్థంగా కనపడచ్చు కానీ తుదక అది మరణానికి దారి తీయను. కాబట్టి అడుగు, ప్రభువా నా జీవితము మరి ఎవరి దగ్గర నేను ఒప్పుకొని సరి చేసుకొని వాళ్ళ దగ్గర నుండి సలహాలు తీసుకోవాలా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఒప్పుకోవద్దమ్మా. ఎందుకంటే కొంతమంది నోర్లు అసలు కంట్రోల్లో ఉండవు. కాదు, దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే దేవుడు చూపిస్తాడు. నా ఆత్మీయ తల్లి ఎవరు ప్రభువా? ఎవరు నన్ను నడిపిస్తారు? ఎవరు నాకు సరైనటువంటి సలహా ఇస్తారు అని నువ్వు అడుగు, దేవుడు చెప్తాడు. నేను పెద్దదాన్ని, నేను ఇంత దాన్ని, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, అన్ని డిగ్రీ, ఇవన్నీ పనికి రావమ్మా. మరణం వచ్చినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేయాల్సిందే. మరణము అందరిని లెవెల్ చేసేస్తుంది. గొప్పలు కాదు, అందగత్తలు కాదు, ఇంకా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కాదు, అందరు ఒకే లెవెల్లో ఉంటారు. మరణం అందరూ ఏమీ ఈ లోకానికి తీసుకురాలేదు, మనం ఏమి ఈ లోకాల్లో నుండి తీసుకొని వెళ్ళము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. రాకడ సమీపంగా ఉంది, మరి సిద్ధపడాల. మనము దేవుడి సన్నిధిలో మనం ఎక్కువ గడపాలా, వాక్యము బాగా చదవాలా. ప్రార్థన చేసుకుందామమ్మా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవుడివి, ఈ బిడ్డలు ప్రభువా మరి వాక్యం విన్నారు రెండవ రాకడ గురించి. ఇది ఒక కట్టు కథ కాదు, జరగబోయేది. ఎప్పుడు జరుగుద్దో మాకు తెలీదు, అయితే ఇవన్నీ జరుగుతాయి ప్రభువా. వాక్యము లోతుగా తెలియనటువంటి క్రైస్తవులు, నా బిడ్డ ఏమైపోయింది, ఎట్లా వెళ్ళిపోయింది, ఎందుకు, నా భార్య ఏది, పండుకుంది కదా రాత్రి నా పక్కన, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది, ఎట్లా వెళ్ళిపోయింది అని అనుకుంటారంట ప్రభువా. తండ్రి, ఎంత అజ్ఞానము, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని మీరు సెలవిస్తున్నారు. అట్లాంటి వారిగా మేము ఉండకుండా
మాకు ప్రభువా ఈ కృపల్నిస్తున్నారు. నా దయగల ప్రభువా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ కూడా ఇంకొకరికి చెప్పి తీసుకొని వచ్చి ఆశీర్వాదం పొందులాగున చేయండి. చాలా మంది ప్రభువా లింకులు అనేక మందికి ఇస్తున్నారు. అందును బట్టి ఆ బిడ్డలందరిని ఆశీర్వదించండి ప్రభువా. మరి వాళ్ళు మాట్లాడలేకపోయినా మాట్లాడే వాళ్ళ దగ్గరికి లింకులు ఇచ్చి వాళ్ళు కూడా ఆశీర్వాదం పొంది వాళ్ళు కూడా పరలోకంలో చేరున్నట్లుగా తండ్రి సహాయపడువారుగా ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఈ వాక్యాన్ని మీరు ముద్రించండి. మా హృదయంలో మేము జాగ్రత్తగా పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి, కనిపెట్టుకోవడానికి, సిద్ధపడడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. నా దయగల తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళకి ఏమేమి ట్రబుల్స్ ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవ మీరు వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. దయముల చేత పీడింపబడుతున్న వారిని నజరేయుడైన యేసు నామానికి నువ్వు లొంగాలా, ఆ బిడ్డను వదిలేయాలా, పూర్తిగా వదిలేసే. యేసయ్య, మీరు పొందిన దెబ్బల్ని బట్టి ఈ బిడ్డలకి స్వస్థత దయచేయండి ప్రభా, విడుదల దయచేయండి. దరిద్రంలో ఉన్న వారి కొరకు, అప్పుల పాలైన వారి కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, వ్యాధులతోటి బాధపడుతున్న వారి కొరకు ప్రభా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వినుచుండగానే తండ్రి స్వస్థపరిచేది మీరు. సహాయం చేయండి. నీ రాకడికి మేము సిద్ధపడడానికి కృపనిమ్మని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.